డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయవాది, రాజనీతిజ్ఞుడని బీజేపీ నేత బత్తుల శంకర్బాబు తెలిపారు. ఆ మహానేత ఆశయ సాధనలో భారత్ వైభవంగా విరాజిల్లుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మీ ఆధ్వర్యంలో నాగులమ్మ గుడి వద్ద పాఠశాల వద్ద మొక్కలు నాటారు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి భారత జాతీయ కాంగ్రెస్ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కీ జై. భారత్ భారతీయ జనతా వ్యవస్థాపకులు అలాగే భారతదేశాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా మరి హిందూ మతాన్ని మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా చేసిన మహానేత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అనేక సేవలు భారతదేశంలో మరి ఆయన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. వారి విధానాలు నచ్చక ఢిల్లీలోని మరి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సపరేట్గా హిందుత్వవాదం గురించి దేశవ్యాప్తంగా హిందువులందరినీ ఐక్యం చేయడం కోసం ఆయన జీవితాంతం పరితపించిండు. అలాగే ఈ దేశంలో హిందువులకు సంబంధించి హిందువులందరినీ ఐక్యతాటి మీదుగా ఉంచడానికి భారతీయ జనసంఘను ఏర్పాటు చేసి మరి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా అప్పుడున్న పరిస్థితి